మనుషులలో ఉన్న ఒక దారుణమైన ఒక ప్రక్రియ, అదే పక్షపాత బుద్ధి, పార్షియాలిటీ అంటారు దాన్ని. రక్తాన్ని బట్టో, పరిచయాన్ని బట్టో, అవసరాలు తీర్చేదాన్ని బట్టో, ఇలా పలు కారణాల చేత వ్యక్తుల పట్ల పక్షపాతం మనం చూపిస్తుంటాం. నిజానికి ఇది చాలా దారుణమైన, దేవునికి విరోధమైన ఒక ప్రక్రియ. ఇది దేవుని నుంచి ఉద్భవించినది కాదు. ఎందుకంటే మన తండ్రి పక్షపాతి కాడు అని గత లెసన్లో, పాఠంలో మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. కనుక పక్షపాతం లేని తండ్రి గర్భాన్న ఉద్భవించిన భూమి మీద ఉన్న పిల్లలందరూ ఎందుకు ఈ పక్షపాతం బారిన పడ్డారు? ఎందుకంటే ఒక పక్షపాతి పరలోకంలో తండ్రికి సేవకుడుగా ఉన్నవాడు ఆయన సింహాసనాన్ని కోరుకొని అధికారంతో తన ఉనికిని మరిచి తన చుట్టూ ఉన్న అనేక మందిని ప్రేరేపించి అనేకులను గూర్చి అబద్ధ సాక్ష్యాలను పలికే వాడిలో బయలుదేరింది పక్షపాతం. కోట్ల మంది దేవదూతలలో ఎవరికీ లేని ఘనత, ఖ్యాతి దేవుడు వాడికి ఇచ్చినా వాడు తన బుద్ధిని పరలోకంలో వాడు చూపించాడు. అందుకు యుద్ధానికి తెగబడ్డాడు, అందుకు దేవుని చేత గెంటివేయబడ్డాడు, మహాలోకాన్ని కోల్పోయాడు. అలా పోగొట్టుకున్న లోకం తనకు కానిది వేరొకరికి దక్కకూడదు అన్న ఒక దారుణమైన ఆలోచనతో తన వారిగా దేవుని పిల్లలైన వారిని చేసుకోవటానికి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రతి తరంలోనూ మనుషులను వెంటాడుతున్నాడు వాడు. వారిలో ఈ పక్షపాతం, ఈ దారుణమైన బుద్ధిని వారిలో కలిగించి ఎంతో మారణకాండకు తెగబడి తన పక్షపాత బుద్ధిని దేవుని పట్ల వాడు చూపించటం మాత్రమే కాకుండా ఆయన పిల్లలైన మనకు కూడా అదే పక్షపాత విధానాన్ని నేర్పించి అబద్ధికులుగా, నరహంతకులుగా, దేవునికి విరోధులుగా మనల్ని మలచటం అనేది జరిగింది. ప్రియులారా, అందుకే తన పిల్లలైన వారికి దేవుడు హెచ్చరిస్తూ అనేక సందర్భాలలో వారు ఎలా ఉండాలో, వారు తీర్పు తీర్చటంలో ఎలాంటి న్యాయాన్ని అవలంబించాలో అన్నది తన పిల్లలకు హెచ్చరికలు దేవుడు చేశాడు. మరి ఒకసారి ఆ మాటలను మనం చదువుదాం. దేవుడు ఏమని తన పిల్లలకు హెచ్చరిక చేశాడు? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు రాయిస్తున్నాడు ఏమని? నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎందుకంటే జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును అంటున్నాడు. చూడండి, దేవుని మాటలు చెప్పే మంచి వాళ్లకు అపార్థం పుట్టిస్తుంది. అందుకేమంటున్నాడు? నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీ తీర్పులు ఎప్పుడు కూడా న్యాయవంతంగా ఉండాలి. ఒక న్యాయమూర్తికి ఎప్పుడు కూడా పక్షపాతం అన్నది ఉండకూడదు. మరి దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి, దేవదూతలకు తీర్పు తీర్చడానికి ఎవరిని పెట్టాడు? మనల్నే తీర్పరులుగా దేవుడు పెట్టాడు. అంటే మన వలన ఈ లోకానికి, దేవదూతలకు తీర్పు జరగవలసి ఉండగా మనమంతా న్యాయమూర్తులుగా న్యాయస్థానాలపైన కూర్చొని న్యాయమైన తీర్పును ఇవ్వవలసిన వారమై ఉంటుండగా మనలో ఈ పక్షపాతం ఒకవేళ ఉంటే పరలోకం అంతా పక్షపాతమయమైపోతున్నదండి. కలుషితమైపోతుంది పరలోకం అంతా కూడా. అది ఒక మంచి లోకం, భేదాభిప్రాయాలు లేని లోకం, కపటమైన ఆలోచనలు లేని లోకం, స్వార్థ చింతనలు లేని లోకం, ప్రేమను పంచిపెట్టే లోకం. అలాంటి లోకంలో ఇటువంటి దౌర్భాగ్యమైన గుణాలు ఒకవేళ మనం కలిగి ఆ లోకానికి చేరితే ఇక దేవుడున్న లోకం ఎంత దారుణంగా మారిపోతుందో అని భయపడి
దేవుడు ముందుగా తన పిల్లలైన వారందరినీ హెచ్చరికగా ఈ మాటలను ఆయన రాయించాడు. న్యాయము తప్పొద్దు, పక్షపాతాన్ని చూపొద్దు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయము తీర్చటంలో మనం చెప్పే వాక్యము న్యాయమైనది, సత్యమైనది. సత్యం అంటే న్యాయమే కదా. సత్యమైన న్యాయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ధర్మ సంబంధిత జ్ఞానాన్ని నేర్పిస్తున్న మనలో ఆ పక్షపాతం ఉండొచ్చా? ఉండకూడదు. ఇది సమంజసమైనది కాదు అంటున్నాడు. కనుక జ్ఞానులు చెప్పిన సామెతలు ఏమంటున్నాయి అంటే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపటం ధర్మమైన పద్ధతి కాదు. లంచాలు తీసుకొని మరొకరికి న్యాయం చేస్తూ వేరొకరికి అన్యాయం చేసే ఈ దుష్ట సాంప్రదాయం దయచేసి మీరు అవలంబించకండి. ఎందుకంటే ఎవరు మీ తండ్రి? మీ తండ్రి ఎవరు? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలి అనగా, నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాపరాక్రమవంతుడును భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. అంటే ఎంత న్యాయవంతుడు. లంచం ఎప్పుడు తీసుకుంటామండి? పక్షపాతం ఉన్నప్పుడే కదా. ఒకరిపైన మక్కువ ఉన్నప్పుడే కదా, ఒకరికి అన్యాయం చేయాలనుకునే మనస్సు మనకు ఉన్నప్పుడే కదా మనం లంచగొండులుగా మారిపోతాం, ధర్మాన్ని తప్పిపోతాం. దేవుడు లంచగొండి కాడు అంటే ఆయన నిష్పక్షపాతి. ఆయన భయంకరుడుగు దేవుడు, పరమదేవుడు, మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయనలో ఈ గుణమే లేదంటున్నాడు చూడండి. ఆయనలో లేని పక్షపాత బుద్ధి మనుష్యులలో ఉండటం దేవుడు నిజంగా తనలా ఉండాలని కోరుకున్నాడు. మనుషులది చూచి ఆయన వీళ్ళు నాకు పుట్టిన వాళ్ళేనా? అందుకే వాళ్ళని చూచి విసిగిపోయి మీరు దుర్బీజులు అన్నాడు. అంతే, ఒక్క మాట. నాకు పుట్టిన వాళ్ళు కారురా, మీరు నా సంతానం కారు, మీరు దుర్బీజులు, అబద్ధికుడైన వాని బీజము నుంచి ఉద్భవించిన వాళ్ళు. నాలో లేని గుణాలన్నీ కూడా మీలో ఉన్నాయి. మిమ్మల్ని మలిచాడు ఆ విధంగా, న్యాయము తప్పినట్లుగా, పక్షపాతము చూపేటట్లుగా, లంచము పుచ్చుకునేటట్లుగా. ఏమండి, ఈరోజు లంచము దేశమును పాడు చేయను అని దేవుడు బైబిల్లో రాయించిన మాట ఎంత నిజం కాకపోతే, ఈరోజు భారతదేశం అత్యధిక జనాభాలో 2వ స్థానంగా ఉండవలసిన మనం అగ్రరాజ్యంగా కూడా ప్రపంచ దేశాల్లో లేవు అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? మన దేశంలో ఉన్న లంచగొండితనం. మనకన్నా జనాభాలో అత్యధికంగా ఉన్నారండి చైనీస్. అది అగ్రరాజ్యాల్లో ఒకటి. అమెరికాతో సై అంటే సై అంటుంది ఈరోజు చైనా. మరి అంత దేశంలో అంత అత్యధిక జనాభా ఉన్నవాళ్ళు, వాళ్ళలో పేదలు ఉన్నాళ్ళు, వాళ్ళలో గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దేశం అంత ఉన్నతమైన స్థానానికి మన దేశం ఎందుకు వెళ్ళలేకపోతుంది? కారణం మన దేశంలో ఉన్న పక్షపాతం, కుల రాజకీయం, దారుణమైన వ్యవస్థలు, దారుణమైన నమ్మకాలు. మన దేశంలో నమ్మకాలే అలాంటివండి. ఒక మనిషిని చూచి మరొక మనిషిని తక్కువగా చూచే ఒక దారుణమైన కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. అందుకే మన దేశం ఈరోజు ఇంకా అడుగున మిగిలిపోవడానికి, అభ్యున్నతిని సాధించకపోవటానికి ప్రధాన కారణం మనలో ఉన్న పక్షపాత ధోరణి. ఈరోజు పరిపాలకులు చూడండి. ఈరోజు పరిపాలకులు ఎవరు? అగ్రకులాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు. నిజానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా నిధులున్నాయి. సంపదలలో లేనిది ఏం కాదు మన దేశం. మన దేశం మిగతా దేశాలతో పోలిస్తే ఎందులోనూ తక్కువది కాదు. కానీ అలాంటి దేశంలో ఎందుకు మనకి దుస్థితి? పక్షపాతం. అందరిలో పక్షపాతం వారి బీజాలలో ఉంది, వాళ్ళ పుట్టుకలో ఉంది.
వాళ్ళ పుట్టుకలోనే వాళ్ళు ఎలా భావిస్తున్నారు అంటే, నేను అగ్రవర్ణము నుంచి వచ్చిన వాడను, వీళ్ళంతా తక్కువ కులానికి చెందిన వాళ్ళు, అంటరాని వాళ్ళు, మేమే వీళ్ళని ఏలాలి, ఈ ప్రజలను ఏలాలి, వాళ్ళంతా మాకు బానిసలు. ఎంతమంది సంఘ సంస్కర్తలైన వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఈ దేశం విందా, పట్టించుకుందా? లేదండి. ఎప్పటికీ ఎంత ఆధునికమైన వ్యవస్థలోనికి మనం ప్రవేశించినా కూడా, ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసే దౌర్భాగ్యమైన గుణాలు మన దేశంలో ఉన్న ప్రజలకు ఉన్నాయండి. ఎందుకు ఉండాలి మనకి కాస్ట్ కాలం? చెప్పండి. కులం అనే అది ఎందుకు మనకు ఉండాలి? ఏ కులం? ఎవరిది కులం? ఎక్కడిది కులం? అంటే కుల వ్యవస్థ చూపించేది ఏంటో తెలుసా? వర్ణ వ్యవస్థ, భేదం, ఎవరు సమానులు కారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఈ భేదాలను స్పష్టంగా చూపించేవండి కులాలు. నమ్మకాలలో నుంచి కులాలు పుట్టి, వాళ్ళు నమ్ముకున్న గ్రంథాల నుంచే కుల వ్యవస్థలను బయటికి తెచ్చి ప్రజల మీద రుద్ది, పక్షపాతాన్ని ప్రజలకు చిన్ననాటి నుంచి పాలతో వెన్నతో పెట్టిన విద్యగా నేర్పిస్తున్నప్పుడు, వాడు ఎదుగుతున్నప్పుడు ఆ కులాల మధ్య వాడు ఎదుగుతున్నాడండి. బడిలో చేర్చినప్పుడే నీదే కులం, బడిలో చేర్చేటప్పుడు వాడి కులం అవసరమా? చూసారా ఎంత పక్షపాతం? అందుకేనండి ఈరోజు మన దేశం స్టిల్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇంకా అభివృద్ధి సాధించాల్సిన దేశాలలో ఒకటిగా ఉంది. పక్షపాతం, ఒకరిని గొప్పగా చూడటం, ఒకరిని తక్కువ చేసి చూడటం, అధికారం అంతా కూడా ఒక అగ్రవర్ణాల వాళ్ళు తీసుకోవటం. జనాభాలో అండి నిజంగా నిమ్న జాతులకు చెందిన వాళ్ళే పాపులేషన్ ఎక్కువ అండి. అంటే ఈరోజు మనం అంటారు చూసారా, మైనారిటీస్ అని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అంటారు చూసారా, వీళ్ళేనండి దేశంలో ఎక్కువ. ఎవరైతే ఓసీలు అంటారో, ఎవరైతే అగ్రకులాల వాళ్ళు అంటారో, వాళ్ళు జనాభా సంఖ్యలో శాతం తక్కువ వాళ్ళు, కానీ అధికారాలు వాళ్ళవే, ప్రభుత్వాలు వాళ్ళవే, ఏమండి పెద్ద పెద్ద స్థానాలు వాళ్ళవే. ఎందుకు? పక్షపాతం. మేం పాలకులం, వీళ్ళంతా సేవకులు. అనేక దారుణమైన వ్యవస్థను ఈ దేశం పెంచి పోషిస్తుందండి. ఎలా మారుతుంది చెప్పండి? ప్రజలందరినీ తన బిడ్డలలా చూచుకునే రాజు ఎక్కడా? అధికారులు ఎక్కడా? ముఖ్యమంత్రులు సైతం ప్రజలను అంటరాని వాళ్ళుగా చూస్తున్న ఈ శతాబ్దంలో, ఈ దేశంలో ఎలా ఈ దేశానికి అభివృద్ధి వస్తుంది మీరు చెప్పండి? దేవుడేమన్నాడు? బైబిల్ ఏం చెప్పింది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిలో ఉన్నవాడై అందరిలో వ్యాపించి ఉన్నాడు అని ఒక చక్కటి నిజాన్ని చెప్పినప్పుడు దానిని జీర్ణించుకోలేని ఈ వ్యవస్థ, బైబిల్ చెబుతుంటే మత బోధలని పక్కన పెట్టి ఇటువంటి ప్రజలను మేల్కొల్పే సందర్భాలను ప్రజల మధ్య ప్రకటించనివ్వకుండా అడ్డగించి, ఎందుకు? కుల వ్యవస్థను నిర్మూలన చేస్తుంది బైబిల్, పక్షపాతాన్ని నిర్మూలిస్తుంది బైబిల్. అటువంటి ప్రజల మధ్య ప్రకటించబడకూడదు. అలాంటి వాళ్ళందరూ కూడా దేవుని నుండి శిక్ష తప్పించుకోరు. దేవుడు శిక్ష వేస్తాడండి. కారణం మొదటి నుంచి మనుష్యులలో ఉన్న ఈ దౌర్భాగ్యమైన లక్షణం. బైబిల్ ఒక మంచి సందర్భాన్ని చెప్పిందండి. యాకోబు పత్రిక చూడండి 2వ అధ్యాయం 2వ వచనం నుంచి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఏమని వ్రాయబడిందో చూడండి. సందర్భం ఎలా అంటే, ఈ వ్యవస్థ సమాజంలో ఉన్న వాళ్ళు మనుషుల పట్ల ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి చూపుతో వాళ్ళు ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, మంచివాడితో
డబ్బున్నవాడితో, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమున దిగువను కూర్చుండుము అని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? ఏమండి, చూసారా? లేదా ఇది లేదండి. వ్యవస్థ ఈరోజు మన దగ్గర లేదా? డబ్బున్నవాడిని ఒకలా చూస్తుంది, డబ్బు లేని దరిద్రుని ఒకలా చూస్తుంది, అధికారం ఉన్నవాడిని ఒకలా చూస్తుంది, అధికారం లేని సామాన్యుని ఒకలా చూస్తుంది. పక్షపాతం, మనస్సులలో భేదములు, ఇది తప్పు అని ఖండిస్తుందండి బైబిల్. అందరూ సమానులు కారా అంటే? ప్రశస్త వస్త్రములు ధరించుకున్నవాడు మనిషి, పేదవాడు, సామాన్యుడు, సరైన దుస్తులు లేనివాడు, వాడు నిమ్న జాతికి చెందినవాడా, అంటరానివాడా? ఇవి మనస్సులలో మీకున్న భేదములు, ఇవే పక్షపాత ధోరణులు, ఇవి మానండి. అదేనండి బైబిల్ చెప్తుంది. మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శన చేసిన వారు కుదిరి విమర్శ చేస్తున్నారు. వాడు వస్త్రధారణ బట్టి ఒక వ్యక్తి మంచివాడు అనుకుంటున్నారు. వస్త్రము తక్కువ వేసుకోవటం వల్ల, వాడు లేమిలో వాడు తక్కువ బట్టలు కట్టుకోవటం వల్ల వీడు తక్కువ వాడని మీరు అనుకుంటున్నారే. ఇది పక్షపాతం కాదా అని అడుగుతుంది బైబిల్. పక్షపాత బుద్ధి మీలో లేదా అని అడుగుతుందండి బైబిల్. ఇలాంటి పక్షపాతమైన మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. రహస్యముగా మీరు పక్షపాతాన్ని మీరు చూపిస్తే ఆయన మిమ్మల్ని గద్దిస్తున్నాడు. అందుకే ఈ వాక్యము ద్వారా వద్దు, మీ పక్షపాతాలు మానేయండి. సమాజంలో నరులంతా ఒక్కటే అన్న మంచి ఆలోచనను నేర్చుకోండి. ఎప్పుడు ఒకరి పక్షాన మీరు నిలువబడి మరొకరిని ద్వేషించేవారుగా మీరుంటే ఎలా? నిజంగా యేసుక్రీస్తు వారు వచ్చి ఈ సమాజానికి అందించిన గొప్ప సూక్తి ఏంటో తెలుసా అండి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇంతకు ధర్మశాస్త్రం అంతా అదేనన్నాడండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఒక్క మాటలో టోటల్ బైబిల్ అంతా ఇమిడిపోయింది అంటున్నాడండి. ధర్మశాస్త్రం అంతా ఉంది అందులో, ఆ ఒక్క మాటలో. ఇంతకీ ఏముందా ఒక్క మాటలో? నీలా నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావంటే వాడిని వేరుగా చూస్తున్నావనా? నీలా పొరుగువాడు నువ్వు చూస్తున్నావంటే ఎక్కడుంత పక్షపాతం నీకు? నిన్నెంతగా నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ పొరుగునున్న సోదరుణ్ణి కూడా అలాగే నువ్వు చూడగలిగి ప్రేమించగలిగితే ఇక లేదు పక్షపాతం. ఇది బైబిల్ చదివిన వాడికి మాత్రమే సాధ్యం. చదవటం మాత్రమే కాదండి, ఆచరణలో పెట్టేవాడికి సాధ్యం. ఇది బైబిల్ నేర్చుకున్నవాడు, బైబిల్ చదివినవాడు, బైబిల్ను పాటించేవాడికి మాత్రమే ఈ పక్షపాత ధోరణి ఉండదు. కానీ దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా? బైబిల్లో కూడా, క్రీస్తుని నమ్మిన వారు కూడా, ఈరోజు సంఘాలలో కూడా కులాలు, వ్యవస్థలు ఏమంటే లేవా? సంఘాలలో కులాలు దూరిపోయండి, సంఘాలలో హెచ్చుతగ్గులు ఉన్నాయండి, పెళ్ళిళ్ళలో హెచ్చుతగ్గులండి. తమ ఇంటి బిడ్డను వేరొకరికి ఇవ్వాలి అంటే ముందు వాళ్ళది ఏ కులం అనేది అడుగుతున్నారండి. ఎంత మూర్ఖులు అంటే! యేసు చెప్పిన మాట నిన్నులా నీ పొరుగువాడిని ప్రేమించు అన్నది ఎక్కడుంది వీళ్ళలో? అసలు ప్రేమ ఉందా? వీడు కులపవాడిని కాని వాడిని వీడు తన గృహాన్ని చేర్చుకోడట. వీళ్ళు కులపు వాళ్ళు కాని వాళ్ళతో వీళ్ళు సంబంధం పెట్టుకోరట. వాళ్ళు వేరుగా చూస్తారట, దిగజార్చి మాట్లాడతారట. చూసారా? ఈ పక్షపాతం ఉన్న వీళ్లకు దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దించును. దేవుడు విడిచిపెడతాడు ఇలాంటి వాళ్ళని? ఏమండి, దేవుడు విడిచిపెడతాడా? తప్పు. విడిచిపెట్టాడండి. అది ధర్మం కాదు అని అంటున్నాడండి. అలా పక్షపాతం చూపించడం అనేది దేవుని దృష్టికి న్యాయం కాదు అంటున్నాడండి. అందుకే అలాంటి వాళ్ళంతా శిక్షకు పాత్రులు. యోబు మాట్లాడుతూ ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఎప్పుడు క్రీస్తు పూర్వం ఆయన మాట్లాడుతున్న మాటల్లోని ఆలోచన చూడండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం.
యోబు గ్రంథం 32వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి. యోబు గ్రంథం ఏమండి 32వ అధ్యాయం 21, 22. మీరు దయచేసి వినండి. నేను ఎవ్వరి ఎడలను పక్షపాతినై ఉండను. యథార్థవంతుడు కదండి. ఆ తరంలో ఎందుకు యోబు దేవుని దృష్టికి నీతిమంతుడుగా యథార్థవంతుడిగా కనబడ్డాడు తెలుసా? ఎందుకు ఆయన మాత్రమే ఉన్నాడు? ఆయనలో గుణం చూసారు, ఎంత మంచి గుణం. మనలో కపటం, కల్మషం, రక్తపాశం, కులపాశం, ప్రాంతీయ తత్వం ఇవన్నీ మనలో పెట్టుకొని బయటికి భక్తులుగా వేషధారణతో క్రైస్తవులను చెప్పుకుంటూ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న ఈ క్రైస్తవులు, వీళ్ళు యథార్థవంతుల దేవుని దృష్టికి? వీళ్ళంతా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు అనుకుంటున్నారా? పొరపడుతున్నారండి. మీలో భేదములున్నాయి. మీరు ఒకరంటే ఒకరిలాగా, మరొకరంటే మరొకలాగా చూసే భిన్నమైన భేదాభిప్రాయాలు మీలో ఉన్నాయి. మీ మనస్సులో ఆ భేదములు ఉన్నాయి అంటున్నాడు. కానీ ఈయనేమంటున్నాడండి? మీరు దయచేసి నా మాట వినండి. నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను. నేను ఎవ్వరికి నీ ముఖస్థుతికై బిరుదులు పెట్టను. గొప్పవాళ్ల కోసం పొగడను. అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, అధికారం లేకపోతే వెనక్కి వీళ్ళు మరొకలా మాట్లాడతారు. ఏమండి? ఇది మనుషులకున్న దుర్బుద్ధి. అంటే పక్షపాతపు మాటలు కాదా? అధికారంకి వచ్చేసరికి ఒకలా మాట్లాడతారు, అధికారం లేకపోతే మరొకలా మాట్లాడతారు. వాళ్ళ మనస్సుల్లో అటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయంటున్నాడు చూడండి. అందుకే నాలో మాత్రం అటువంటివి లేవు. నేను ఎవ్వరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను అంటున్నాడు చూడండి. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. ఒకవేళ అట్లు పక్షపాతంతో నేను చేస్తే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను. చూసారు ఎంత కఠినమైన మాట మాట్లాడాడు? మీరేమనుకుంటున్నారు? సృష్టికర్త నిర్మూలం, తుడిచేస్తాడు నిన్ను, నిర్మూలం అయిపోతావు నువ్వు పక్షపాతం చూపిస్తే, ప్రజల పట్ల పక్షపాతిగా వ్యవహరిస్తే. మన ముఖ్యంగా వాక్య విషయంలో ఏమండి, తమ వాళ్ళు ఒకవేళ వాక్య ప్రకారంగా పొరపాటు చేస్తే ఏమనరండి. బయట వాళ్ళు ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇక ప్రసంగాలు ప్రారంభిస్తారండి. ఇలాంటి వాళ్ళు లేరా? చాలా పక్షపాత ధోరణి. ఎదుటి వారిలో పొరపాటు కనబడిన వెంటనే దాని గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం. అంటే ఏం మనసిది? పక్షపాత మనస్సు. అలా ఉంటే ఏమంటున్నాడు చూడండి 22. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. ఒకవేళ అలా పక్షపాత బుద్ధితో ఒకవేళ నేను ఎవరో మెప్పు కోసం, ఘనత కోసం నేను అలా మాట్లాడి చేస్తే నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా, చాలా త్వరగా నన్ను నిర్మూలం చేస్తాడు. మీరు నిర్మూలం అవ్వాలనుకుంటున్నారా? భూమి మీద నిర్మూలం అవడం కాకపోవడం కాదండి. శాశ్వతంగా మీరు నిత్యాగ్ని దండనలో, నిత్య నాశనములోని నిర్మూలంలోనికి వెళ్ళిపోతారు. మీరు ఒక మూలకు పోతారు. మీరు అక్కడ నరకంలో. అదే నిర్మూలం. అంతకు మించిన పెద్ద నిర్మూలం ఏముంది చెప్పండి? అలాంటి పక్షపాతం వద్దర్రా. బైబిల్ చెబుతుంది, భక్తులు చెబుతున్నారు, నేను ఎవ్వరి పక్షపాతిని కాను. అయిన వాళ్ళు చేస్తే ఒకలా, కాని వాళ్ళు చేస్తే మరొకలా. నిజంగా భక్తుడు అంటే అలాగే ఉండాలండి. వాక్యాన్ని బట్టి ఉన్నది ఉన్నట్టుగా, ముక్కు సూటిగా, మోమాటం లేని వాడుగా మాట్లాడటం, హెచ్చరిక చేయటం, సరిచేయటం అవసరం. ఎవరి గొప్ప కోసం మాట్లాడటం కాదది. ఆదికాండం 21వ అధ్యాయంలో ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? ఆదికాండం 21వ అధ్యాయంలో అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివితే ఇస్సాకు జన్మించటం, దానికి మునుపు హాగరుకు ఇష్మాయేలు జన్మించటం,
ఇదంతా జరిగింది. అలా జరిగిన తరువాత ఏమైందండి? 11వ వచనం చదువుదాం. ఏమైందండి? అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖం కలుగజేసిందట. ఏం మాట? పైకి చదువుదాం. 10వ వచనం. ఈ దాసిని దీని కొడుకుని పంపేయ్ అంటుంది భర్తతో. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడుగా సమానంగా ఉండడానికి వీల్లేదు అబ్రహాముతో చెప్పేసిందండి శారా. వీడేంటి నా కొడుకుతో సమానం ఏంటి? ఎవరైతే ఏంటి ఆడదాని బిడ్డేగా. శారా తీసుకున్న నిర్ణయం అండి. శారా తీసుకుంది కాబట్టి అది నిజమని సమర్థించటం లేదండి. పక్షపాతం. నీ కొడుకు కాదా? మరొకప్పుడు ఆమెకు పుట్టిన కొడుకే నీ కొడుకు అన్నావు అంటే నువ్వు పెళ్లి చేసినప్పుడేమో ఒక తంతు, నీకు విరోధమైతే మరొక తొంత. ఆహా, ఇది ఎక్కడ న్యాయం? ఏమంటే అబ్రహాం ఏమని అడిగాడా? పోనీ హాగరేని వచ్చింది అడిగిందా? అమ్మగారు నాకు మీ పక్కన మరొక అమ్మగారిగా స్థానం కావాలండి అని అడిగిందా? లేదే. నిర్ణయం నీదే, ఆలోచన నీదే. గొడ్రాలమని నువ్వే అనుకున్నావు, దేవుడు మాట ఇచ్చినా నమ్మలేదు. అబ్రహాము దగ్గరకు వెళ్ళావు, ఇదిగో నీ భార్యగా హాగరును స్వీకరించు, నా దాసిని అని చెప్పావు, పెళ్లి చేయించావు దగ్గరుండి. ఆమె బిడ్డే నా బిడ్డని చెప్పుకున్నావు. తీరా తేడా జరిగేసరికి పక్షపాతం వచ్చేసింది. ఆ రోజు పక్షపాతం లేదు, నీ బిడ్డే నా బిడ్డ. ఆ రోజు దాసి కొడుకు కాదా? అది దాసి అయినప్పుడు దాని గర్భాన పుట్టినవాడు నీకు వారసుడు ఎలాగవుతాడమ్మా? నువ్వు నాయకురాలు కదా. ఆహా, ఆ రోజు జ్ఞాపకం రాలేదు ఈ విషయం. కొడుకుతో తేడా జరిగేసరికి అన్ని గుర్తొచ్చేసే పక్షపాతం. పంపించండి, దీన్ని ఉంచడానికి వీల్లేదు. ఏమండి పాపం ఆ మాట చాలా బాధ కలిగిందటండి అబ్రహాముకి. విశ్వాసులకు తండ్రి కదండి. అదే 11వ వచనంలో మాట. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసిన అప్పుడు పాపం దేవుడు చూడండి ఎంత మంచివాడు. ఆయన ఏమంటున్నాడు? అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడొద్దు. నాయన ఒక తండ్రిగా ఎలా ఆదరిస్తున్నాడు చూడండి. దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతాన మర్ముడు. వాగ్దాన పుత్రుడైతే అతనే నాన్న, నీ వారసుడు కాడని కాదు. నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని బట్టి శారా గర్భాన పుట్టినవాడే వాగ్దాత పుత్రుడు. అలాగని నాకు ఇష్మాయేలు మీద భేదం లేదు సుమా. ఏమండి 13వ వచనం. ఆయనను ఈ దాసి కుమారుడును, దేవుడు అంటున్నాడు చూడండి, ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదరని అబ్రహాముతో చెప్పాను. ఎంత మంచోడండి మన తండ్రి. ఆయనకి ఎక్కడుందండి పక్షపాతం? ఆయన మనస్సు తెలుసుకోవాలి. బైబిల్ చదువుతాం, చరిత్రలు తెలుసుకుంటాం, కానీ ఇంకా పక్షపాతం మనల్ని విడిచిపెట్టదు. తల్లిదండ్రులంటే ఒక పక్షపాతం, బంధుమిత్రులంటే ఒక పక్షపాతం, రక్త సంబంధులంటే ఒక పక్షపాతం, భాష అంటే ఒక పక్షపాతం, ప్రాంతం అంటే ఒక పక్షపాతం. ఆహా, ఎన్ని విషయాల్లో పక్షపాతం. కులాలలో పక్షపాతం, ఏమండి భాషలలో పక్షపాతం, ప్రాంతాలలో పక్షపాతం. ఇన్ని పక్షపాతాల. దేవుడు ఏ ప్రాంతము వారైనా, ఏ భాష వారైనా అందరూ తన పిల్లలే అనుకుంటున్నప్పుడు, అలా పక్షపాతం చూపించవద్దు అని హెచ్చరిస్తున్నప్పుడు ఎంత మంచిదండి బైబిల్. ఎంత చక్కటి సామ్యవాదాన్ని నేర్పించిందండి బైబిల్. ఎవరి పక్షపాతి బైబిల్ చెప్పండి? అందరి ప్రజలు తనవారే. గతంలో చదివించాను కదా, అశ్షూరీయులు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు, ఇశ్రాయేలీయులు కావచ్చు, వీళ్ళంతా నా పిల్లలు అంటున్నాడండి దేవుడు. ఒక తండ్రి, నిష్పక్షపాతమైన మనస్సు కలిగిన తండ్రి. శారా బుద్ధి చూపించుకున్నా, శారా వేరే దురాలోచనతో కొడుకును దూరం చేసినా తండ్రి ఏమంటున్నాడు చూడండి, పరలోకపు తండ్రి. 13వ వచనం. ఆయనను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కదా, నీ వారసుడే నాయన, అతనిని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పెను. ఏమండి ఎంత మంచి మనస్సు. మొత్తానికి ఏమైంది? భార్యను వెళ్ళగొట్టినందుకు, వెళ్ళి అంగలారుస్తున్నందుకు, నీళ్లు లేక ఆ బిడ్డ ప్రాణాపాయం పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరొచ్చారు? నిష్పక్షపాతమైన తండ్రి.
అబ్రహాము వెళ్ళగొట్టాడు, శారా కాదంది. ఒంటరిగా బిడ్డనెత్తుకొని ఆ బెయేర్షెబా ఎడారిలో ఆమె ఉన్నప్పుడు, బిడ్డను పడవేసి దూరాన్ని పోయి ఏడుస్తున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, నా బిడ్డ బ్రతుకుతాడో చస్తాడో అనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమండి 16వ వచనం, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి, నా ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను హాగరు. 17, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు ఏమొచ్చిందమ్మా, భయపడకు తల్లి, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము అని గొప్ప జన్మగా చేసేది ఆశీర్వాదం అండి. జన్మనిచ్చిన కన్న తండ్రి, ఫిజికల్ తండ్రి, బయలాజికల్ తండ్రి ఆశీర్వాదాలు ఇవ్వలేకపోయినా అందరికీ తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడండి జనాంగం. అందుకే ఈరోజు ఇష్మాయిల్ సంతానం ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఆఫ్టర్ క్రిస్టియన్స్. క్రైస్తవులు తర్వాత అత్యధిక జనాభా ఇస్లాం. ఎందుకు మారింది? ఆ రోజు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం అండి. ఆయనకి ఎక్కడుందండి పక్షపాతం? ఈరోజు ఆ తండ్రిని వారు గుర్తించలేకపోయినా, మానవ బాంబులుగా మారిపోయినా, ఊచకోత కోస్తున్నా, తండ్రిగా ప్రేమించాడండి. పిల్లలు కదా, ఆయనకేముంది పక్షపాతం? ఏమండి 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడేండును, అతను పెరిగి పెద్దవాడు అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. 21 చూడండి, అతడు పారాణరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి ఇచ్చి పెండ్లి చేసిన. అమ్మ హాగరు చూసారు ఎంత పక్షపాతమో. ఒరే నాన్న, నీకు పెళ్లి చేయాలంటే ఈ దేశస్తురాలు వద్దురోయ్, మరెవరో నేనున్న నా దేశం. ఎంత దేశ అభిమానం చూసారా, దేశాభిమానం. నేను ఐగుప్తీరాల్ని, నీకు కూడా ఐగుప్తు స్త్రీని పెళ్లి చేస్తాను. దేవుడేమో నిష్పక్షపాతంగా ఆ బిడ్డను కాపాడి గొప్ప జనంగా చేసి గొప్ప విలుకాండుగా మారితే, ఏమంటే తల్లి చూసారా హాగర్ ఎలాంటిది? అమ్మో, ఈ ఆడవాళ్ళలో చాలా పక్షపాతం అండి, మగవాళ్లలో చాలా పక్షపాతం అండి. బయటికి కనిపించరండి. పెట్టడంలో పక్షపాతం, ఇవ్వటంలో పక్షపాతం, చేయటంలో పక్షపాతం, బయటికి చెప్పుకోరు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలాగా తమ మనస్సులో అభిమానించి, ఒకరు ద్వేషించి, ఒకరు ప్రేమించి, పక్షపాతం ఉన్నవారి పట్లేమో అన్నిటినీ రైట్ 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 అంటారు. చెడ్డవాడైన వ్యక్తిని ఏం చేసినా అన్ని రాంగ్ 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 అంటూనే ఉంటారండి. కారణం పక్షపాతులు వాళ్ళు. అటువంటి పక్షపాత మనస్సుతో ఉన్నవాళ్ళు చూసారా, తన బుద్ధి చూపించుకుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చేదటండి పెళ్లి కుమార్తెని? అతని తల్లి ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికిచ్చి పెండ్లి చేశాను. నీ పక్షపాత బుద్ధి పోగొట్టుకున్నావు కాదే? ఎంత మేలు చేసినా నీలో ఆ దుర్బుద్ధి పోయింది కాదే? అందుకే కాదు ఈరోజు ఈ ప్రపంచానికి ఒక కంటకమైన, భయంకరమైన, ఒక దారుణమైన సమాజం, దేవునికి విరుద్ధంగా మారిన సమాజం వాడి గర్భాన్ని నుంచి వచ్చింది. దేవుని పిల్లలారా, దేవుడు ఉండటం ఏంటి, వీళ్ళు ఇలా ఉండటం ఏంటి? ఏంటండి ఈ పరిస్థితులు? నిజంగా మనుషులు తమ పాశాలకు, తమ బంధాలకు, తమ ప్రాంతాలకు, తమ భాషలకు, కులాలకు ఇచ్చే విలువ దేవుడికి కూడా ఇవ్వరండి. ఇన్ని మాటలు చెప్పినాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రభువుని నమ్మామని చెప్పుకున్నవారు ఏమిటి కులం చూడకుండా పెళ్లి చేసుకోమని చెప్పండి చూద్దాం. అబ్బే ముందు అడుగుతారు, ఏమిటి ఎవరు వాళ్ళు, ఏమిట్లా నీ భాష ఏంటి? నువ్వు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ కులం తెలుసుకోవాలట, వాళ్ళ ఊరు తెలుసుకోవాలట, వాళ్ళ భాష తెలుసుకోవాలట. ఊరు భాష అంటే తెలిసిపోతుంది, పలానా ప్రాంతంలో ఉన్నారు, పలానా జిల్లా వాళ్ళు, పలానా రాష్ట్రం వాళ్ళు, పలానా భాష కలిగిన వాళ్ళు. అది పెద్దగా చెప్పవలసిన పని లేదు. కానీ అంతర్గతంగా తెలుసుకునేది వాళ్ళు ఎవరు, ఏ కులానికి చెందిన వాళ్ళు. క్రైస్తవులు అడగట్లేదు ఈ మాట, సిగ్గుపడాలి. వాళ్ళేం క్రైస్తవులు, దొంగలు వాళ్ళంతా. ఇలాంటి పక్షపాత బుద్ధి చూపించే వాళ్ళు ఎవ్వరూ క్రైస్తవులు కారని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నిజముగా దేవుడు పక్షపాతి కాడు కదా. మరి నీలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుర్బుద్ధి? అందరినీ తన జనంగా దేవుడు అభిమానించి ప్రేమిస్తున్నప్పుడు నువ్వేంటి మరలా దేవుని జనాంగంలో వీళ్ళు వేరు వాళ్ళు వేరుని మాట్లాడుతున్నావు? వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని మాట్లాడుతున్నావేంటి? జిల్లాల వారీగా ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారండి. తూగోజీ వాళ్ళకు తూగోజీ వాళ్ళు అంటేనే అభిమానం, మిగతా వాళ్ళ అభిమానం ఉన్నా.
పాగోజీ వాళ్ళకి పాగోజీ వాళ్ళు అంటే అభిమానం. కృష్ణా జిల్లా అంటే ఏంటండి, మీరు కృష్ణా జిల్లా, అది మనం ఒకటే అంటే విశాఖ జిల్లాలో ఉన్నవాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నవాళ్ళు ఒకటి కారా? ఏమండి ఏంటండి వ్యవస్థ? ఎవడండి నేర్పించాడు? వాడే పక్షపాత బుద్ధి వాడిది. వాడుకున్న పక్షపాత ధోరణంతా మీకు నేర్పించాడు. అందుకే కదా ఈరోజు వాళ్ళు చూపించే పక్షపాతం ఎంతగా వెళ్ళిపోయిందంటే ఈరోజు పరీక్షలు రాయించడానికి కూడా వాళ్ళు మాస్ కాపింగ్ చేస్తున్నట్టు సిగ్గుపడాలి. ఛీ, నాకు ఉదయం ఆ వార్త విని నిజంగా అసహ్యం కలిగింది. అలాంటి వాళ్ళ మీద సిగ్గుపడండి. ఇలాంటి వాళ్ళు బైబిల్ చెప్పడానికి కానీ యూనివర్సిటీలో ఉండడానికి కానీ అనర్హులు. అర్హత లేదు వాళ్ళకి. దేవుని జ్ఞానాన్ని వాళ్ళు పురికి పుచ్చుకొని నేర్చుకొని తమ జ్ఞానాన్ని చూపించాలి. కానీ నీ కళాశాలకి ర్యాంకులు రావాలని ఏంటి నీ పక్షపాతం? అంటే 1000 రూపాయలు కట్టేవారు నీ దగ్గర ఉన్న పిల్లలేనా? మరి ఇన్ని 100 మంది పిల్లలు అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు కష్టపడి త్యాగాలు చేసి డబ్బు దాచుకొని కడుతున్నారే. ఏంటి నీలోని దుర్బుద్ధి? పక్షపాతం. మీకు శిక్ష ఖాయం చెప్పేస్తున్నాను, నో డౌట్. మీలో ఎవరెవరిలో ఈ పక్షపాతం, కులాల పక్షపాతం, రక్తపాశాల పక్షపాతం, భాషల పక్షపాతం, ప్రాంతాల పక్షపాతం, సొంత వాళ్ళన పక్షపాతం, ఇలాంటి ఎంతమందిలో మీలో ఉందో అదే మీ టైటిల్, మీకు శిక్ష ఖాయం. కారణం మీరు క్రైస్తవులు కారు. మీరు భ్రమపడుతున్నారంటే మేము క్రైస్తవులు అని. మీరు క్రైస్తవులా? ఎవరు చెప్పారు? మీరు అనుకుంటున్నారేమో దేవుడు మిమ్మల్ని క్రైస్తవులుగా స్వీకరించటం లేదు. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. చావాలి, చస్తే మీకు అర్థమవుతుంది ఆ మాట. ఈ లోకాన్ని విడిచిపెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది, అవునా నాకెందుకు ఈ శిక్ష? నేను చూపించిన పక్షపాతానికా? అవును, మీరు చూపించిన పక్షపాతానికి ఇదంతా. క్రొత్త నిబంధనలు యేసు వచ్చిన తరువాత అందరినీ నీవలే ప్రేమించు అని అన్నప్పుడు ఎక్కడుందా ఆయన మాటలో పక్షపాతం? ఏమండి, ఎవరో కనాన స్త్రీ వచ్చి అయ్యా నా బిడ్డను బాగు చేయవా అని అడిగినప్పుడు అమ్మా నేను చెయ్యమంటావా? ఏ భేదం ఉందయ్యా? ఆమె మనస్సును పరీక్షించడానికి యజమాని నేనైతే రొట్టె ముక్కలు నా పిల్లలు తినాలి కదా అన్నప్పుడు కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా. వెరీ గుడ్, నీ ఆలోచన చాలా విశాలమైన తల్లి, స్వస్థపరచబడింది, వెళ్ళు. అదండి ఆయన చూపించిన మార్గం. ఆ విధంగా చూశాడండి ఆయన. ఆయనకి ఏ భేదం లేదండి, ఎవరి పట్ల భేదం లేదండి ఆయనకి. ఏమండి, ఒకవేళ నిజంగా ఆ రోజు యేసుప్రభు వారు ఇశ్రాయేలులో జన్మించినందుకు సమరయ స్త్రీని చూసి అంటరానిదిగా అనుకున్నారు, అమ్మ నీళ్ళు అమ్మ కాస్త. అయ్యా మీరు నీళ్లు తాగడం ఏంటి? మీరు చూస్తే ఇశ్రాయేలీలాగా ఉన్నారు, యూదుల్లా ఉన్నారు, మేము సమరయులు అంటరాని వాళ్ళు, మా నీళ్లు మీరు తాగకూడదు. ఎవరు చెప్పారమ్మా? పోయి నీళ్లు పోయి. ఎంత నిష్పక్షపాతమైన మనస్సు యేసుప్రభుది. ఆ రోజున అంటరాని వారుగా చెప్పబడే సమరయ వాళ్ళని ఆమె దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగాడు అంటే, ఆమెకెళ్ళి వాక్యం చెప్పాడు అంటే, ఆమె ద్వారా ఊరంతటినీ కాపాడాడు అంటే ఆయనకుందా పక్షపాతం? ప్రాంతాల భేదం ఆయనకు లేదు, భాషా భేదం ఆయనకు లేదు, ఆయన అనుకున్న గోత్ర భేదం ఆయనకు లేదు, వీళ్ళు నా వాళ్ళు కాదు పరాయి వాళ్ళు అది కూడా లేదండి. ఏ భేదం లేదండి ఆయనకి. మనలో ఎందుకండి భేదాలు? మనలో ఎందుకండి పక్షపాతాలు? వద్దు. కొలసీలకు రాసిన పత్రిక ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం, 25వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 25వ వచనం. ఇటివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుటని భేదం లేదు, పరదేశి అని సిధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అవునా? అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలిది మరలా లభించును, పక్షపాతం ఉండదు అని చెప్తుంది చూడండి బైబిల్. తప్పు చేసావా, తప్పుడు కొలత కొలిచావా, తప్పుడుగా వ్యక్తులను చూచావా అని పొరుగునున్న వాళ్ళని పక్షపాత బుద్ధితో చూసావా? ఏమండి, గతంలో కాలేజీకి ఒక కంప్లైంట్ వచ్చిందండి. కొంతమందిని కాలేజీ లోపలికి రానివ్వకుండా బయట కూర్చోబెట్టారండి. మీరు బయట ఉండాలి.
వ్యక్తుల మధ్య కోపం, వ్యక్తులతో ద్వేషం. నీ సోదరులతో నువ్వు ఎలా ఉండమన్నాడు? సమాధానంగా ఉండమంటే మీలోకి ఏంటి మీకు గొడవలు? ఇది చూడండి, కళాశాలల్లో తగువులు, రీసెర్చ్ సెంటర్లో తగువులు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి ఎందుకు పడటం లేదు? పక్షపాతం కాదా? సిగ్గుపడండి. ఎంతమంది కళాశాలల్లో, ముఖ్యంగా చెప్తున్నాడు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీస్, ఆల్ బైబిల్ రీసెర్చ్ సెంటర్స్, ఆల్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్, మీలో ఎవరికైతే ఇతరులతో భేదం ఉందో, భేదం ఉంది అంటే మీరు పక్షపాతులని అర్థం. దేనికి భేదం? ఎవరితో భేదం? వాళ్ళిద్దరికీ గొడవలు. ఒకే కాలేజీలో ఇద్దరికి గొడవలు. మళ్ళా వాళ్ళకి మేమే గురువులు, వీళ్ళకి మేమే గురువులు. దేనికి? మీ ఇద్దరు కొట్టుకు చావడానికి మేము గురువులు. ఈ తెగ వాళ్ళకి మేమంటేనే అభిమానం, ఆ తెగ వాళ్ళకి మేమంటే అభిమానం. ఎవడకు కావాలి మీ అభిమానం? వద్దు, అక్కర్లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన మనస్సుతో, ఆలోచనతో ఈరోజు ఎన్నో కళాశాలలు మగ్గిపోతున్నాయి. మీలో భక్తి లేదు, పోతారు మీరు ఎదగరు. మరలా చెప్తున్నా, ఎదగరు. దేవుడు మిమ్మల్ని పడటం లేదు. నిజంగా మీ సహోదరులతో కొన్ని భేదం ఏమైనా ఉంటే మీరు మంచి మనస్సుతో మీరే మిమ్మల్ని తగ్గించుకుని వాళ్ళతో సమాధాన పడిపోతారండి. సమాధానకర్త అని ప్రభు అంటారు కదా. ఎక్కడుందో మీలో సమాధానం? సమాధానం లేదంటే కారణం ఏంటో తెలుసా? మీలో ఇంకా పక్షపాతం. అతను వేరండి, మేము వేరండి, అతను వేరే గ్రూప్ అండి, మేము వేరే గ్రూప్ అండి. ఏంటి ఈ భేదాలు? పౌరులో లేని భేదం, అపోల్లో లేని భేదం. అందరూ ఒకే చెట్టుకు నీరు పోసారు, ఒకే చెట్టును నాటారు, ఒకే చెట్టును ఎదిగింపజేస్తున్నారు. ఇవన్నీ మనం చదువుకున్నామే. మరి ఒకే యూనివర్సిటీలో ఉంటూ సిగ్గుపడాలి మీరు అలాంటి విషయాలలో. నాకు పలానా వ్యక్తితో విభేదం ఉందని చెప్పే ప్రతి వాడు పక్షపాతి. తెలుసా మీకు? ఎవరితో నాకు విభేదం, పలానా వ్యక్తితో విభేదం ఉందని ఎవడు చెప్పినా, ఎవడు చెప్పినా వాడు పక్షపాతి, చాలా పక్షపాతి. నిజంగా బైబిల్లో దేవుడు ఎంత చక్కటి తీర్పునిచ్చాడో తెలుసా అండి? ఎంత చక్కటి తీర్పునిచ్చాడో తెలుసా? ఎవరైనా ఒకవేళ పక్షపాతం చూపిస్తే ఆ పక్షపాతం చూపించే వ్యక్తుల కోసం ఎలాంటి మాట అన్నాడో తెలుసా అండి ఆయన? దినవృత్తాంతాల గ్రంథం ఒక సందర్భాన్ని చూపించాలి మీకు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. మెరారీల్లో హోసాను వారికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు సిమి. జ్యేష్ఠుడు సిమి అట. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్తునిగా చేసిన పక్షపాతం. ఎందుకు చేశారట? ఇలాగ ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారంగా తమ తమ సహోదరులు చేయనట్లు సేవ చేయటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలో పెద్దలు జవాబుదారులుగా నియమించబడి. ఇలాంటి వారిని గురించి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? జ్యేష్ఠుడు కాకపోయిన జ్యేష్ఠత్వం ఎవరికి వస్తుంది? మొదట పుట్టినవాడు జ్యేష్ఠుడు, అంతేనా? అంతే కదండి. కానీ ఏం జరిగింది అంటే వీళ్ళలో ఎలాంటి పక్షపాత బుద్ధులు ఉన్నాయో వాటిని ఖండించడానికి దేవుడు కాండాలలో మోషే ద్వారా ఎటువంటి హెచ్చరిక చేశారో చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి. ప్రేమింపబడదు ఒకతయు, ద్వేషింపబడదు ఒకతయు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి ఉండరు. ఒక పురుషుడికి ఇద్దరు భార్యలు ఉన్నారటండి. ఒకరిని ప్రేమిస్తున్నారట, ఒకరిని ద్వేషిస్తున్నారట భర్త. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం. ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని ఇద్దరు పిల్లలు కన్నారట. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిదాని కొడుకు అయిన ఎడలా. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఒకవేళ మొదట పుట్టినవాడు ఆ భర్త ద్వేషించే భార్యకే మొదటి కొడుకు పుడితే, జ్యేష్ఠుడు పుడితే, అదే 16వ వచనం. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకని ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చువాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడదాని కుమారుని జ్యేష్ఠుడిగా చెయ్యకూడదు అంటున్నాడు చూడండి. ఏంట్రా నీకేదో మరొక భార్య ఇష్టం అని చెప్పి ఆమెకు పుట్టిన జ్యేష్ఠుడిగా చేస్తావా? నో, నేను ఒప్పుకోను. నీ ఇష్టాలతో ఎవడకు కావాలి? నా రూల్ ఏంటంటే మొదట పుట్టినవాడు జ్యేష్ఠుడు,
అది నీకు నచ్చని భార్య అయినా సరే. ఏమండి, అంతే కదా. ఇప్పుడు యాకోబు గారిని తీసుకోండి. యాకోబు గారికి 4 భార్యలండి. ఏమండి, మొదటి భార్య లే అండి. ఆమె జబ్బు కలదని చెప్పి మొదటి నుంచి ఆవిడంటే ఇష్టం లేదండి ఆయనకి. రాహేల్ని ఎక్కువగా ప్రేమించారండి. అయితే యోసేపుకి జ్యేష్ఠత్వం ఇచ్చేశారా? రూబేనే కదండి జ్యేష్ఠుడు. ఏమండి, రూబేనే మొదట పుట్టినవాడు. ఈవెన్ యోధా ఆ తర్వాత వాడు కోల్పోవడం వల్ల, ఇద్దరు చేసిన తప్పుల వల్ల తమ జ్యేష్ఠత్వాన్ని వాళ్ళు తప్పు చేసి కోల్పోయారు. తండ్రి మార్చలేదు సుమ. వాళ్ళు తప్పు చేసి కోల్పోవటం వలన వాళ్ళకి జ్యేష్ఠత్వపు హక్కు వాళ్ళు పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న తర్వాత అదే లేయాక పుట్టిన యోధాయే కదా. ఏమండి, యోధా ఎవరి కుమారుడు? లేయా కుమారుడు. జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. నీకు నచ్చిన వాళ్ళకి జ్యేష్ఠత్వం ఇవ్వడం కాదు. నీ భార్యలో ఆమె నచ్చదు కాబట్టి, మొదట పుట్టిన కొడుకు కాబట్టి, కొడుకు పుట్టినా సరే నువ్వు జ్యేష్ఠుడు కాదు అని భర్త చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు. చూడండి ఎంత మంచివాడు, ఎంత నిష్పక్షపాతమైన మనస్సు దేవుడు. ఆ రోజు, ఈ రోజు, ఎప్పుడు. ఇవన్నీ సాక్ష్యాలు కావా? 17వ వచనం, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠాధికారము వానిదే. ఎంత నిష్పక్షపాతమైనది. అంటే నీకు నచ్చిన వాళ్ళను నువ్వు నియమించటం కాదు, నీకు నచ్చిన వాళ్ళను నువ్వు వంతపాడటం కాదు, నీకు నచ్చిన వాళ్ళు నువ్వు పెట్టడం కాదు. ఇది పక్షపాతం. దేవుడు అంటున్నాడు, ఎవరైతే అధికారం కలిగిన వాళ్ళు, ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళకే చెందాలి అంటున్నాడు. ఆహా, వాట్ ఎ గ్రేట్ జడ్జిమెంట్. ఎంత మంచి నిష్పక్షపాతమైన తీర్పు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు గనుక మన తండ్రి. నువ్వెవరినో ప్రేమిస్తానని వాళ్ళకి ఇస్తావా? ఈరోజు చూడ, ప్రభుత్వాలు అధికారులకు వచ్చిన వాళ్ళందరూ చూడండి, దొంగ అయినా సరే వాడికి పోస్ట్ ఇచ్చేస్తారు. ఎందుకలా పోస్ట్ ఇచ్చే వాళ్ళకి? వీడు నాకు కావలసినోడండి, వీడు నాకు కొలపోడండి. ఈరోజు చూడండి, ఈరోజు ప్రభుత్వం, రెడ్లు ప్రభుత్వం వచ్చిందంటే అధికారంలో ఉన్న వాళ్ళందరూ రెడ్లు 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 రెడ్లు. ఇంకొకరి ప్రభుత్వం వచ్చిందనుకో అందరూ కమ్మ 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 కమ్మ. ఇంకొకటి అధికారం వచ్చింది అంత కాపు 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 కాపు. ఏంటిదంతా? పక్షపాతం లేదా వీళ్ళలో? మీది భక్తా? ఎవరు చెప్పారు? బైబిల్ తెలియని ప్రతి వాడు పక్షపాతి. బైబిల్ తెలిస్తే నువ్వు నిష్పక్షపాతిగా ఉంటావు, ఒక తండ్రిలా. అలా ఒకవేళ నిజంగా నువ్వు పక్షపాతం చూపిస్తే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నాయన శిక్ష తప్పదురా, నీకు శిక్ష తప్పదు, శిక్ష తప్పదు నీకు అంటున్నాడు. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, నా మార్గమును అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించటంలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మీరే తృణీకరింప దగినవారు గాను నీచులుగాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎలా చేశారటండి? రే, నిన్ను చూస్తే అసహించుకుంటారా జనం, నిన్ను ఎవడు మెచ్చడురా. ఎందుకు ఇలా చేశాడు? నా మార్గములను అనుసరింపక, నేను చెప్పిన విధి విధానాలను పక్కన పెట్టి పక్షపాత ధోరణితో ఒకవేళ మీరు ప్రవర్తిస్తే, బైబిల్ను కాదని బైబిల్ను మీరి ఒకవేళ మీరు సొంత నిర్ణయాలతో ప్రవర్తిస్తే ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారుగాను నీచులుగాను చేసేస్తానంటున్నాడు. చూడండి, అయిపోతారు మీరు. మా వాళ్ళకి ర్యాంకులు రావాలి, మా వాళ్ళు క్లాసులు రావాలి, మాకు ఏదో డబ్బులు రావాలి. ఎందుకండి? ఎందుకు ఈ మోసాలు? మీలాంటి వాళ్ళు సేవకులు కారు, మీలాంటి వాళ్ళు దేవుని వాక్యం పట్టుకుని అర్హత మీకు లేదు. ఇప్పటికైనా క్షమాపణ కోరుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ మనస్సును చెరిపేయండి మీలో నుంచి. వద్దు. దేవుడు మిమ్మల్ని నీచులుగా అసహించుకుంటున్నాడు ఈ మాట చదివి. అవునా, నేను నా కళాశాల వాళ్ళ కోసం అని చెప్పి ఏమండి ఎక్కువ మార్కులు వేసుకోవచ్చా? వాళ్ళందరినీ కాపీ చేయించవచ్చా? నో. ఏమండి, చాలామంది ఫెయిల్ అయిపోయారండి. ఎందుకు? నిష్పక్షపాతం. ఫెయిల్డ్. ఏమండి, మరి వీళ్ళు చాలా వేల రూపాయలు ఫీజు కట్టారు కదండి, అయితే ఎవరికి కావాలి నీ ఫీజు? అంటే ఫీజుల కోసం మార్కులు ఎక్కువ వేసి ఒరే పోరా బోధకుడిగా నువ్వు సమాజంలోకి పో, నీ తప్పుడు బోధలు చేసి అక్షరాల జ్ఞానం లేక బైబిల్ సరిగ్గా అర్థం కాక నోటుకొచ్చింది అలా ప్రజల మధ్య వాగితే వాడితో పాటు ఆత్మలు నరకానికి పోతాయి. ఏమంటారా పర్మిషన్ అలాంటి వాళ్ళకి? నీకు నిజంగా డబ్బులు కట్టాను అనే భయం ఉంటే చదువుతావు, చదవాలి.
చదివి ఉత్తీర్ణులు కావాలి. అంతేగాని పక్షపాతంతో మార్కులు వేసేయమంటారా? ఏదో 1 మార్కు 2 మార్కులు అంటే అది గ్రేస్ మార్కులు అంటారు ఎవరైనా, అది వేరు. బొత్తుగా అటెంప్ట్ చేయటం రానివాళ్ళు, రాయడం రానివాళ్ళు మిమ్మల్ని పాస్ చేయాలా? పక్షపాతం అంటే తప్పు, చేయకూడదు. ఇది దేవుని జ్ఞానం. ఏమండి, సరిగ్గా మార్కులు రాకుండా ఎంబీబీఎస్లో రాసిన వాడు తక్కువ మార్కులు 10 మార్కులు వచ్చినోడిని పాస్ చేశారనుకోండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాస్ చేశారనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఒకటికో చంపేస్తాడు జనాల్ని. ఎందుకంటే వాడికి విద్య లేదు, వాడికి దొంగ సర్టిఫికెట్ ఆడది, లంచం ఇచ్చి పుచ్చుకున్నాడు సర్టిఫికెట్. అలాంటి వాడు వైద్యం చేస్తే ఇంక బ్రతుకుతారా జనాలు? ఒకటే మొరగొట్టెత్తాడు. అది శరీర సంబంధమైన దేహానికి మాత్రమే ప్రమాదం అయితే, ఇది రానున్న ఆత్మీయ జీవితానికి శాశ్వత కాలం బ్రతికే ఆత్మకు హాని. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుడు అందుకే చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? వద్దు, నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ పక్షపాత ధోరణి అనేది వద్దు, అది మంచిది కాదు మనకి. మన తండ్రి ఎంత నిష్పక్షపాతంగా ఉన్నాడో, మోమాటం లేనివాడుగా యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాళ్ళ నుంచి ఉద్భవించిన మనం కూడా, వాళ్ళ కుటుంబం అని చెప్పుకుంటున్న మనం కూడా నిష్పక్షపాతులుగా ఉందాం. భర్తని లేదు, భార్యని లేదు, పిల్లలని లేదు, సంఘం అని లేదు, కుటుంబీకులని లేదు. దేవుని వాక్యానికి భిన్నంగా మరలా నీకు వ్యక్తిగతంగా ఏదో కోపాలుండి వాళ్ళ మీద ఏదో పగ సాధించడం కాదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా ఎవరు మాట్లాడినా, ఏది చేసినా దానిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకో. అది నిష్పక్షపాతమైన దేవునికి ఉండవలసిన మనస్సు. లేదా మీరు ఒకవేళ ఒకరిని ఒకలా మరొకరిని మరొకలా యాకోబు పత్రికలో చెప్పినట్లుగా బట్టను బట్టి, వాళ్ళ భాషను బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి, ఏదో వాళ్ళని పట్ల చేసిన దానిని బట్టి ఒకళ్ళు చేస్తే మీ మనస్సులో భేదములు ఉన్నాయి. మీరు అసహించుకున్న వాళ్ళు, దేవుని చేత అసహింపబడిన వాళ్ళు, నీచులుగా ఎంచబడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కాకూడదండి. మీరు దేవుని దగ్గర యోగ్యులైన పనివారుగా మన అర్హతను సంపాదించుకోవాలి. ఏమండి, వాక్యాన్ని బట్టి నిష్పక్షపాతంగా మాట్లాడతారండి ఆయన. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతారండి వాళ్ళు. అందుకే ఈరోజు మన చాలామంది ఎందుకు పడదు? ఎవరి మెహర్బానీ కోసం బోధలు చేసేవాళ్ళం కాదు మనం. బోధన ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఖండిస్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇది తప్పు, బైబిల్లో లేనిది మీరు ఎందుకు చెబుతున్నారు అని అడుగుతాం. అది నిష్పక్షపాతమైన బోధ. మరి మిగతా వాళ్ళది వద్దండి. ఇప్పుడు ఏమనంటే వీళ్ళందరూ పోతారండి. పోతారా? పోని. ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళ ముఖం మీద చెప్పటం అనేది ధర్మం. అలా చెప్పకపోతే దేవుడిని అసహించుకుంటాడు, శీఘ్రముగా నాకు నాశనాన్ని కలుగజేస్తాడని భక్తుడని యోబు భయపడుతున్నాడే. ఆ మాట చదివారే, అయినా భయం రావట్లేదా? ఇన్ని మాటలు బైబిల్లో చదివిన తర్వాత కూడా మరలా ప్రాచీన స్వభావం, మరలా పాత స్వభావం ఒకవేళ మనలో ఉంటే మనం దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. దేవుడు మనల్ని నిలదీస్తాడు ఖచ్చితంగా. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం అన్నాడు, అందుకే నిలబడాలి. అడుగుతాడు, ఏం చేసావు, ఎలా ప్రవర్తించావు, నీవారంటే ఒక న్యాయం, పరాయి అంటే ఒక న్యాయమా? ఏమండి, మీలో ఒకవేళ ఎటువంటి మనస్సులు ఉంటే ఆ మనస్సును చెరిపేయండి. ఆ పక్షపాత ధోరణి మనకు వద్దు. మనం దేవుని పక్షపాతులం కావాలి, వాక్యపు పక్షపాతులం కావాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఎదిగిస్తాడు, అప్పుడే మీరు దేవుడు మీ పక్షాన్ని ఉంటాడు. దేవుడికి పక్షపాతం లేదు, భేదం లేదు. దేవుడు లంచగొండి కాడు. ఎవరో ప్రార్థనలు చేస్తున్నారని, ఎవరో ఆయనకి ఏదో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు చందా వేస్తున్నారని వాళ్ళ పక్షాన మాట్లాడేవాడు కాడు ఆయన. సత్యం పక్షాన నిలబడేవాడు ఆయన. కనుక మీరు సత్యం పక్షాన నిలబడితే ఆయన మీ పక్షాన్నే ఉంటాడు. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, దేవుడు మీ పక్షంగా చేసుకోవడానికి మీరు సత్యం పక్షాన ఉంటారో, లేదా మనుషులు పక్షపాతులుగా ఉండి మీరు శిక్షకు పోతారో ఆలోచించుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా సర్వలోకాన్ని ప్రేమించారు తండ్రి, అన్ని జనాంగాలని ప్రేమించారు, అందరి కోసం మీ కుమారుని పంపారు. అది నీ ప్రేమను తెలియజేస్తుంది. ఆయనని నమ్మి కూడా ఇంకా మేము పక్షపాతులుగా ఉండటం, రకరకాల పక్షపాతాలతో క్రైస్తవులైన మేము జీవించటం సిగ్గుపడుతున్నాం తండ్రి. అలా మేము ఉండకుండా మీకిష్టులుగా, మీ చేత బళ
మంచి దాసుడని గుర్తింపు పొందేవారిగా బ్రతుకుటకు మీ వాక్యము ద్వారా మెలకువలను మేము పొంది మీ పక్షాన్నే ఎల్లప్పుడూ చివరి శ్వాస వరకు మీ పక్షాన్నే నిలబడేవారముగా, సత్యం పక్షాన నిలబడేవారముగా మమ్మలను మన కుటుంబాలను నిలువబెట్టండి. చేసిన ఉపకారములు మేలులంటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.